శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం డైరెక్టర్ ఆర్జీవి పైన కేసు నమోదైనట్లు తెలుస్తోంది. మాజీ ఐపీఎస్ అధికారి కేసు ఫైల్ చేసినట్లు 5 సెక్షన్ల కింద కేసు ఫైల్ అయినట్లు తెలుస్తుంది. అసలు ఎందుకు ఫైల్ అయింది? ఇంతకు ముందు కూడా ఆయన పైన అనేక కేసులు ఫైల్ అవటం చూసాము. మరి ఎప్పుడు కూడా ఏది యాక్షన్ తీసుకున్నట్లు లేదు. అసలు ఇప్పుడు ఏంటి మేడం, ఇప్పుడు కొత్తగా కేసు అవ్వడానికి కారణం ఏంటి? అంటే మీరు అన్నట్టుగా ఆర్జీవీ మీద గతంలో కూడా చాలా కేసులు ఫైల్ అయ్యాయి. ఇంకా అది ఏమీ తేలలేదు. ఇది వ్యూహం సినిమాకి వైసీపీ వాళ్ళు 2 కోట్లు ఎంతో ఇచ్చారు కదా, అవును. అది డిజిటల్ మీడియా నుంచి అక్కడి నుంచో ఇచ్చినట్టున్నారు. అది దాని మీద కేసు అయింది. ఆ తర్వాత సరే ఆయన మాటలు అవన్నీ అందరికీ తెలుసు. ఆఫ్ లైట్ కొంచెం పెర్వర్టెడ్ అయిపోయాడు ఆయన. ఒకప్పుడు మనకి ఆర్జీవీ అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది మనకి. ఎప్పుడైతే ఆ అమ్మాయి ఎవరు అన్షు రెడ్డియా కాల్ నాకాడు చూడండి, అంటే అంత దిగజారాల ఒక వ్యక్తి నాకు అర్థం కాల. వాళ్ళ సిస్టర్ ఎవరో ఆవిడ కూడా సపోర్ట్ చేస్తుంది ఏంటో. అంటే మనం మార్చాలి కదా మనుషుల్ని. చెప్పినా వినకపోతే అది వేరే విషయం, కానీ ఎంత మనకు అన్నగారైనా తమ్ముడైనా తప్పు చేస్తే నెత్తిన పెట్టుకోకూడదు నా ఉద్దేశం అయితే. వర్మ మనం ఒక శివ, ఒక క్షణక్షణం ఇవన్నీ చూశాక మంచి మంచి సినిమాలు ఆయన ఎప్పుడైతే మీకు గోవింద సినిమాను ఆయన ఏదో తీశాడు కదా, ఏదో అవును మేడం. వెంకటేశ్వర స్వామికి సంబంధించి అక్కడి నుంచి ఆయన పతనం మొదలైంది మీకు గుర్తుంటే కనుక. ఆయన తర్వాత ఆయన సినిమాలు పెద్దగా ఆడినవి నాకు తెలియదు. ఇప్పుడంతా కూడా ఆయన ఏదో ఒక డాక్యుమెంటరీస్ లాగా లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ లాగా చేస్తున్నాడు. అమ్మాయిల్ని ఎక్స్పోజ్ చేయడం అది సినిమా కాదు కదా. అంటే ఆయనకి ఎంతమంది శిష్యులు చూడండి, రాజమౌళి కూడా ఆయన శిష్యుడే చెప్పాలంటే. మంచి మంచి శిష్యులు ఆయనకి అందరూ. అటువంటిది గురువు ఇట్లా అవ్వడం అనేది ఎవరికైనా ఆశ్చర్యంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మీరు అన్నట్టుగా అంజనా సిన్హా రిటైర్డ్ ఐపీఎస్ ఆవిడ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఎందుకని, ఏదైతే వీళ్ళు దహనం అనే ఒక వెబ్ సిరీస్ తీశారు 2022 ఏప్రిల్లో, అది బయటకు వచ్చింది అవి సిరీస్. అందులో కొన్ని సీన్స్ నేను అంజనా సిన్హా నాకు చెప్తే నేను తీశాను, ఆవిడతో డిస్కస్ చేశాను. సో అక్కడ వచ్చింది గొడవ. అంటే ఆ కథ ఏంటంటే, అది డైరెక్టర్ వచ్చి వశిష్ఠ అంజున్ ఎవరు, ఈయన నిర్మాతగా వ్యవహరించారు, ఎవరు వర్మ గారు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, ఒక కమ్యూనిస్ట్ నేతని చంపితే ఆ కమ్యూనిస్ట్ నేత కొడుకు దానికి ప్రతీకారం తీర్చుకునే కథ అది. మరి అంజనా సిన్హా పేరు వస్తే మరి ఈవిడ ప్రభుత్వ ఉద్యోగి, అది కమ్యూనిస్టులకు సంబంధించింది. ఈవిడ కొన్ని చెప్తేనే చేశాను, లేకపోతే ఈవిడతో కూర్చుని డిస్కస్ చేశాను అని ఈవిడ పేరు వాడుకోవడం అనేది తప్పు కదా. దాని మీద ఆవిడ కోర్టుకు వెళ్ళారు. అంటే ఇప్పుడు చూడండి, మీకు ఎల్టీటీ ప్రభాకరన్ చనిపోయారు, వాళ్ళ కొడుకు చిన్నవాడు రివెంజ్ తీసుకుంటాడు అనుకుంటే ఆ పిల్లాన్ని కూడా చంపేశారు. సరే, మనం ఎంత క్రూరంగా ఆలోచించాం కదా, మన మనుషులం కాబట్టి. తండ్రి చాలా క్రూరుడైనా పిల్లాడిని అలా చంపడం మనం ఎవరూ ఇష్టపడలేదు. కానీ ఏంటంటే, ఇప్పుడు శత్రుశేషం ఉండకూడదు అనేది ఒక ధర్మం. మీరు ధర్మ సూక్ష్మాలు చూసినప్పుడు మనకి చాలా తప్పు అనిపిస్తాయి, కానీ తప్పదు. అందుకని ధర్మ సూక్ష్మాల ప్రకారం వాడు పెరిగి పెద్దయి రివెంజ్ తీసుకోవడానికి ఇంకో ప్రభాకరన్ అయితే అది మీరు ఆలోచించాలి. ఇప్పుడు వీరప్పని చంపేశాక అతని మీద చాలా సానుభూతి చూపించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక ఫారెస్ట్ ఆఫీసర్, అతను శ్రీనివాస్ అని తెలుగువాడు, నువ్వు రా ఒక్కడివే రా అంటే పాపం అల్లూరు సీతారామరాజులాగా అతను కూడా ఒంటరిగా వెళ్తే ఎంత క్రూరంగా చంపాడు. మరి ఆ క్రూరత్వానికి బదులేంటి? ఇప్పుడు మావోయిస్టులను తీసుకోండి మీరు, వాళ్ళు చంపుతారు, రివెంజ్ అంటారు, పోలీస్ ఆఫీసర్లు చచ్చిపోతారు. నేనంటాను, ఈ చంపుకోవడాలు అవసరమా? మనం సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళటం అనేది తప్పు. ఆ రకంగా వర్మ గారు తీసిన సినిమా అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నారు, ఒక కమ్యూనిస్ట్ని చంపేస్తే కమ్యూనిస్ట్ కొడుకు రివెంజ్ తీసుకున్నాడు. కమ్యూనిస్ట్ని ఎందుకు చంపారు అనేది కూడా తెలియాలి. అంటే ఆయన అంతకుముందు ఎవరిని చంపారు, ఏంటి, ఎందుకు చచ్చిపోయాడు, ఆయన ఎందుకు చంపబడ్డారు అనేది. ఇక్కడ మీకు ఇది ఈ ధర్మ సూక్ష్మాలు అనేవి ఇక్కడ వర్తిస్తాయి. నేను అంటున్నది అది. మీకు అంటే ఏమంటారు, పైకి అంతా కూడా సర్ఫేస్ లెవెల్లో
ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. లేదు ఇలా చేసి ఉండకూడదు, ఇలా ఎలా చంపేస్తారు, ఇలా ఎలా చేస్తారు అంటే మనం మానవ సహజం కదా అది. మానవ నైజం ఏంటంటే ఫస్ట్ ఒకటి చూడగానే ఒక కన్క్లూజన్కి వచ్చేస్తాం మనం. ఉమ్, వచ్చేసి నా స్టేట్మెంట్ లేకపోతే నా జడ్జిమెంట్ నేను ఇచ్చేస్తాను. అలా ఇవ్వకూడదు. ఓకే. ఇప్పుడు మామూలుగా మనం అంటే సాధారణంగా మనందరం చేసేది ఏంటంటే ఒక మనిషిని చూడగానే చాలా మంచివాడు లేకపోతే చాలా చెడ్డవాడు వెంటనే ఒక ఎస్టిమేషన్కి వచ్చేస్తాం. అతని మీద మనకి ఒక దృష్టికోణం అనమాట, మనం జడ్జి చేసేస్తాం. కానీ తప్పు. యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఏ పర్సన్ అనమాట. అట్లాగా ఈ కమ్యూనిస్టులకు సంబంధించి ఈ కథలో కూడా సరే అది మంచా చెడా మనకు తెలియదు, మనం చూడలేదు ఆ వెబ్ సిరీస్. కానీ ఆవిడ పేరు వాడడం అనేది అక్కడ ఎంతవరకు సబబు అనే దాని మీద ఉమ్, అది వర్మ గారు ఇప్పుడు చెప్పాలంటే ఇది ఒక రకంగా పెద్ద కేసే. సో ఆవిడ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మరి దీని మీద ఏం జరుగుతుంది, వర్మ గారు ఎలాంటి వివరణ ఇస్తారు, మరి అంజనా సిన్హా గారు వర్మ గారు ఎదురు పడతారా, దీనికి ఎట్లా ముగింపు వస్తుంది అనేది చూడాలి. రైట్ మేడం. థ్యాంక్ యూ.